2026 KTM RC 160 ఆరెంజ్ కలర్ వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇక్కడేమో మనకి బ్లాక్ కలర్ అయితే ఉంది. టోటల్గా మీరు 3 కలర్స్లో ఈ వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఇది వైట్ కలర్ అనమాట. వైట్ కలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ అయితే చేయండి. 13.7 లీటర్స్ మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. E20 పెట్రోల్కి సపోర్ట్ చేసిద్ది. అలాగే మీకు క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు. LCD కన్సోల్ అనమాట, TFT కన్సోల్ అయితే ఏమీ కాదు. డైమెన్షన్స్ విషయానికి వస్తే 168mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. 830mm సీట్ హైట్ అనమాట. సీట్ హైట్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంది. 5.6 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఇంజిన్ విషయానికి వస్తే డ్యూక్ 160 ఏదైతే ఇంజిన్ ఉందో సేమ్ ఇంజిన్ అనమాట. 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 164.2cc BS 6.2 SOS ఇంజిన్. 19 PS పవర్ 15.5 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసింది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. అలాగే మీకు బ్యాక్ సైడ్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ 320mm పెద్ద డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 230mm డిస్క్ బ్రేక్ అనమాట. డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసింది. బ్యాక్ సైడ్ మీరు ABS కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే మీకు లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది అనమాట. LED హెడ్ లైటు, ఇక్కడ DRLs అయితే ఇచ్చారు. స్మోక్ వైజర్ అనమాట. బ్లాక్ కలర్లో చూస్తానికి చాలా బాగుంది. అలాగే మీకు స్ప్లిట్ సీట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సీట్ కంఫర్ట్ అయితే రైడర్ది చాలా బాగుంది, కానీ పిలియన్ సీట్ అయితే కొద్దిగా చిన్నగానే ఉంది. మైలేజ్ విషయానికి వస్తే మీరు 40 కిలోమీటర్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎకానమీలో రైడ్ చేస్తే. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 110 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. ప్రైస్ ఎంత, నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేస్తాను. అందులో మాట్లాడుకుందాం క్లియర్గా RC 160 గురించి.